हैदराबाद के जला विहार के एक आरओ प्लांट में जोरदार धमाका हुआ जिसमें 3 वर्कर्स जख्मी हो गए हैं जिनमें से 2 की हालत नाजुक बताई जा रही है। यह हादसा पीवीएनआर मार्ग पर वाक़ वाटर प्यूरिफिकेशन प्लांट में पेश आया। धमाके की शिद्दत इतनी ज़्यादा थी कि प्लांट के अंदर काफ़ी इक्विपमेंट तबाह हो गए और इलाके में अफरा तफरी मच गई। इब्तदाई मालूमात के मुताबिक धमाका ज़्यादा प्रेशर बिल्डअप की वजह से हुआ हो सकता है, लेकिन असल वजह जानने के लिए तहकीकात जारी है। ज़ख्मियों को फ़ौरन हॉस्पिटल शिफ्ट किया गया जहां उनका इलाज चल रहा है। पुलिस ने केस दर्ज कर लिया है और मामले की जांच शुरू कर दी है। నా పేరు రాచింగ్. నేను ముషీరాబాద్లో ఉండేటోండి. నా ఫ్యామిలీ గురించి జలేబియార్కి ఇట్లానే వీకెండ్ ఉందని వచ్చినాం. మేము జర ఉండాలని వచ్చినాం. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పోదామని నేను మా తమ్ముడికి చెప్పిన టికెట్లు తీసుకోమని. ఆయన టికెట్ తీసుకొని పోతే మేము మన వాటర్ బాటిల్ తీసుకొని నా ఫ్యామిలీతో నిల్చున్నా. ఒకటేసారి గట్టిగా ఏదో పెంచే సౌండ్ వచ్చింది మాకు. ఏమైందని ఉరుకొని వచ్చినాం. నేను మా ఫ్యామిలీ మొత్తం ఉరికొచ్చింది. అయితే ఆడ ఇద్దరు మంచి ఇంట్లో కొట్టుకుంటారు దెబ్బలు దాకి. అది ఏమైంది యాక్చువల్గా మాకు కూడా తెలియదు. సరే అని ఆయన కాపాడడానికి పోయినాం మేము. అయితే వాళ్ళ సెక్యూరిటీ ఏం చేసిరంటే దక్కా కొట్టి మా లేడీస్ ని కూడా మమ్మల్ని కూడా నొక్కిరు. అయినా కానీ నేను లోపల పోయి చూసిన ఒక్కొని చేతులు 2 చేతులు వెళ్ళిపోయినాయి. ముఖం ఇంత మొత్తం పలిగిపోయింది. కళ్ళ గుట్టలు బయట వచ్చేసినాయి ఆయనవి. ఇంకొందేమో మొత్తం బేజా బయట వచ్చేసింది. ఇద్దరు మనుషులు ఉన్నారు. ఇద్దరు మంచి డ్యామేజ్ ఉన్నారు. పాపం వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏడుస్తే కూడా వాళ్ళకు కూడా దగ్గర పోనిస్తలేరు, మాకు కూడా దగ్గర పోనిస్తలేరు. అయినా కూడా మేము దగ్గర పోయినాం. నేనే నా చేతులతో లేపుకొని బయట వచ్చినాను. అప్పటి వరకు అంబులెన్స్ వచ్చింది. ఈయనే పండబెట్టినాం. అప్పటి వరకు కూడా అంబులెన్స్ రాలే. ఈడ పండబెట్టిన తర్వాత అంబులెన్స్ వస్తే దాంట్లో ఎక్కించి మేమే పంపించినాం. నాది ఏంటంటే మీ ద్వారా ఏమైనా అవుతుందంటే నాది ఒకటే రిక్వెస్ట్. వాళ్ళకైతే ఏం చేసుకోలేము. కోట్ల ఆస్తి పెట్టినా కూడా ఆ పానం అయితే రాదు తిరిగి. ఆ చేతులు అయితే తిరిగి రావు. నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి జరిగిన నష్టానికి వీళ్ళ వరకు ఎంత అవుతుందో వాళ్ళకి హెల్ప్ చేయమని, ఇంకోసారి ఇట్లా కాకుండా సెక్యూరిటీగా సేఫ్టీ చేసుకోమని, ఇంకోటి ఇన్ని కోట్ల పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు, ఒక 2-3 అంబులెన్స్ అయినా ఎమర్జెన్సీకి పెట్టుకోవాలని నేను కోరుకుతాను మీ ద్వారా. అంతే. గాలాలైనా సార్ ఇంతమందికి డ్యామేజ్ అయింది. 2 మంది చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. వాళ్ళు ఉంటారో పోతారో అది కూడా తెలియదు. ఎందుకంటే చాలా కష్టం సార్. ఎందుకంటే మొత్తం మీద గొంతు కూడా మొత్తం చింగిపోయింది వాళ్ళది. 2 పంచికి చాలా డేంజర్ క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు వాళ్ళు.